విద్యార్థి సమస్యల పరిష్కార దిశగానే అడుగడుగున సమస్యల వెంటబడుతూ ఆ సమస్యల పరిష్కారం వైపు ఒక చేతితో పుస్తకం మరొక చేతితో జెండానెత్తుకొని ఎక్కడికక్కడ కళాశాలలు ఒక్కడున్నా కొట్లాడతాం సమస్యల పరిష్కారం అయ్యే దిశగా అని చెప్పి ఏఎస్ఎఫ్ 29 సంవత్సరాలుగా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్స్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సంవత్సర వర్యాలుగా విద్యార్థుల్ని అనేక ఇబ్బందుల్లో పెడతా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వాలు కానీ మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కోట్లాది రూపాయలు ప్రచార ఆర్భాటాలు ఖర్చు పెడుతున్నారు. కానీ నేటి బాలలే రేపటి భావి తరాల భవిష్యత్తు విద్యార్థుల్ని అంటాం కదా, మరి ఆ విద్యార్థులకి కనీసం నిధులు కేటాయించాలి కదా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యార్థులందరూ కూడా 2200 క్యాలరీల పోషక పదార్థాలు అందితే తప్ప ఒక విద్యార్థి సగటు మనిషి ఆరోగ్యంగా జీవించలేదని చెప్పి వైద్య నిపుణులు చెప్తే ఈరోజు కనీసం 1000 క్యాలరీల పోషక పదార్థాలు కూడా ప్రభుత్వ హాస్టల్స్లో అందించలేకపోతా ఉన్నాయి ప్రభుత్వాలని చెప్పి మనం క్వశ్చన్ చేయాలి. కాబట్టి 2200 క్యాలరీల పోషక పదార్థాలు అందాలి అంటే మీరు ఇచ్చేటటువంటి 57 రూపాయలు సరిపోవు. ఒకవైపు ఉప్పు, పప్పు, నూనె, గుడ్లు, చికెన్, మటన్ ఇలాంటివన్నీ కూడా ఆకాశాన్ని ధరలు. కాబట్టి 2500 రూపాయలు మాకు కేటాయించండి ప్రతి విద్యార్థికి అని చెప్పి మీరు కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అలానే పెండింగ్లు దాదాపు 3-4 ఏళ్ల నుంచి పెండింగ్లు వేల కోట్ల రూపాయలు పెండింగ్లు మెస్ ఛార్జీలు ఉన్నాయి. ఆ మెస్ ఛార్జీల పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా మన ఏజెన్సీలో 11 మండలాల్లో ఆశ్రమ పాఠశాలలో కావచ్చు, అలానే ఏపీఆర్లో కావచ్చు, మరి అనే ఈ విద్యార్థి సమస్యల మీద అడుగడుగున పోరాడుతున్నటువంటి సంఘం ఏమైందంటే ఏఐఎస్ఎఫ్. మొన్న గత 2 సంవత్సరాల్లో 30 మంది విద్యార్థులు, చిన్నారి పిల్లలు ఆహారం సరిగ్గా అందక కానీ, ఫుడ్ పాయిజన్ వల్ల కానీ, చికిత్సలేమతో రక్తహీనతతో కానీ ఇలా అనేక అనారోగ్య సమస్యల బారిన పడి 30 మంది విద్యార్థుల్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఈ గిరిజన ప్రాంతానికి ఉంది. కాబట్టి మేము ఆ రోజు నుంచి ఏఐఎస్ఎఫ్ అడుగుతూ ఉన్నారు, హాస్టల్స్లో హెల్త్ అసిస్టెంట్ నియమించండి, మాకు ఎప్పటికప్పుడు మెడికల్ చెకప్లు చేయించండి, విద్యార్థుల ఆరోగ్యాల కోసం మీరు ఆలోచన చేయండి అని చెప్పి ఐటీడీ అధికారులకి తలానెత్తు మోర్పునే పద్ధతుల్లో అనేక మార్లు విన్నపించుకున్నా సరే విద్యార్థి సమస్యలను పరిష్కరించే దిశగా ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీ అధికారులు కూడా నేను మొన్ననే మన నర్సీపట్నం దమ్మూరు దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో 3 మంది విద్యార్థులు చనిపోయారు. 89 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి ఆ హాస్టల్లో ప్రైవేట్ హాస్టల్ కావచ్చు ఫుడ్ పాయిజన్ అయ్యి అక్కడ అనారోగ్యం బారిన పడ్డారు. అంటే విద్యార్థి సమస్యల మీద అధికారులు దృష్టి సారించి సమస్యల పరిష్కార దిశగా ఆలోచన చేసేటటువంటి పరిస్థితి లేదు. మొన్న 2 రోజులు కూడా అలా వాల్టేరి కాలేజీలో గత వారం రోజుల నుంచి ఒక్క చార్కొని పెడతా ఉన్నారని చెప్పి విద్యార్థులందరూ కలెక్టరేట్ దగ్గర పోతే తక్షణమే జాయింట్ కలెక్టర్ స్పందించారు. అలానే ఆర్జేడీ గారు వచ్చారు పాలిటెక్నిక్ కాలేజీ, ఆ వార్డెన్ మీద చర్యలు తీసుకుంటాం, ప్రిన్సిపల్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలా ఎక్కడికక్కడ సమస్యలు చూసుకుంటూ పోతే పుట్టకొప్పుల్లా పెరుగుకుంటూ పోతా ఉన్నాయి తప్ప పరిష్కారం కోసం అధికారులు ఆలోచన చేయడం లేదు. కాబట్టి మీరు వర్షమైనా ఎంతైనా చదివిస్తున్నా ఎప్పుడు కొద్దిగా చదివి ఉన్నా సరే మనం కలిసి ఉద్యమాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నా. పోలీసుల లాఠీలు మన వీపుల మీద నాట్యాలు చేస్తున్నా, తుపాకీ తూటాలు గుండెకాయలు తీసుకొని చూసుకుంటున్నా సరే సమస్యల పరిష్కారం దిశగానే మీ ఉద్యమాలు ముందుకుండాలని చెప్పి మా అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.